మున్సిపల్ ఎన్నికలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇందూరు కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెంచాయి. గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగించాయి. ఈసారి ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇజ్జత్ మే సవాల్ అంటోంది. ఇక గత ఏడాది త్రుటిలో చేజారిన స్థానాన్ని ఎలాగైనా ఒడిసిపట్టాలని ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కమలం స్కెచ్ వేస్తోంది. గులాబీ దళం సైతం పోల్ గ్రౌండ్లో స్పీడ్ పెంచింది. ఇంతకు నిజామాబాద్ జిల్లాలో పురా ఎన్నికల వార్ ఎలా సాగుతోంది? ఎవరి బలాబలాలేంటి? నిజామాబాద్ కార్పొరేషన్ సీటు ఇప్పుడు అన్ని పార్టీలకు హాట్ కేక్ గా మారింది. అందరి దృష్టి ఆ పీఠంపైనే ఉంది. మెజారిటీ సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పట్టుదలగా ఉండగా, తామేమైనా తక్కువ తిన్నామా, పోటీలో మా సత్తా ఏంటో చూపిస్తాం అని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్లో పోటీ తారాస్థాయికి చేరింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అతి తక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. ఈసారి రాష్ట్రంలో అధికార పార్టీగా నిజామాబాద్ కార్పొరేషన్ చేజారిపోతే పరువు గంగలో కలుస్తుందనే భయం జిల్లా కాంగ్రెస్ నేతలను పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిజామాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి 5 కార్పొరేషన్ల చైర్మన్ పదవులను కట్టబెట్టారు. మానాల మోహన్ రెడ్డి, అనిల్ ఈరవత్రి, అన్వేష్ రెడ్డి, తాహిర్ బిన్ హందాన్ వంటి వారికి పదవులు కట్టబెట్టారు. దీనికి తోడు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న షబీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ప్రభుత్వ సలహాదారులుగా పదవులు కట్టబెట్టారు. ఇందూరు బల్దియాను గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి వీరందరి భుజస్కంధాలపై పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకే చెందినవాడు కావడంతో ఇందూరు బల్దియాను గెలుచుకోవటం కాంగ్రెస్ పార్టీకే కాదు, వ్యక్తిగతంగా, రాజకీయంగా మహేష్ కుమార్, సుదర్శన్ రెడ్డిలకు చావో రేవో లాంటిదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నిజామాబాద్ నగరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరుస పర్యటనలు చేస్తూ కార్పొరేషన్పై ఫోకస్ పెట్టారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు జరుపుతూ మున్సిపల్ ఎన్నికల కోసం సమాయత్తం చేస్తున్నారు. వార్డుల వారీగా ఆశావహుల లిస్టును తయారు చేయించి వారి బలాలు, బలహీనతలపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో డివిజన్ నుంచి కనీసం 3 బలమైన అభ్యర్థుల్ని గుర్తించి లిస్టు తయారు చేసినట్లు పార్టీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అయితే 60 డివిజన్లలో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఆశావహుల నుంచి కుప్పలుగా దరఖాస్తులు డీసీసీ ద్వారా వస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లు స్వీకరిస్తున్నారే తప్ప ఇంకా ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వటం లేదని, టికెట్ ఎవరికొచ్చినా అందరూ ఎన్నికల్లో గెలుచుకోవడం కోసం ఐక్యంగా పోరాడాల్సి ఉంటుందని మాత్రం చెప్తున్నట్టు సమాచారం. అయితే అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తన అనుచరులకు టికెట్లు ఇప్పించే ఆలోచనలో ఉండగా, మరో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా అదే ఆలోచనతో తన వాళ్లకు టికెట్టు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరిద్దరిని ఏ నేత బుజ్జగిస్తారో, ఎలా పట్టువిడుపును సాధిస్తారో వేచి చూడాల్సిందే. ఒకవేళ టికెట్ల కేటాయింపులో ఈ ఇద్దరు నేతలు సమన్వయంతో వ్యవహరించకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగటం తథ్యమని, ఇందూరు బల్దియా పీఠం ఆశలు గల్లంతవటం ఖాయమనే అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లే అంటున్నారు. కిందటిసారి త్రుటిలో చేజారిన ఇందూర్ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కుర్చీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందిపుచ్చుకోవాలని, కార్పొరేషన్పై కాషాయ జెండాను ఎగురవేయాలనే కసితో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి తీవ్రంగా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అయితే బీజేపీలో టికెట్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా బీజేపీలోకి వచ్చేందుకు బలమైన నాయకులు రెడీగా ఉన్నారని, టికెట్టుపై భరోసా ఇస్తే పార్టీ మారతామని పలువురు ఎంపీ అరవింద్ ధర్మపురికి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలకు సమాచారాన్ని చేరవేస్తున్నట్టు తెలిసింది. నగరంలో బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ కారణంగా చాలామంది బీజేపీ టికెట్ల కోసం ఆశపడుతున్నప్పటికీ ఎంపీ అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిలు టికెట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఊహాగానాలు మొదలయ్యాయి. తమవారెవరు, కోవర్టులెవరు అనే అంశాలపై కూడా రహస్య సర్వే చేయిస్తున్న ఎంపీ అరవింద్ అన్ని విషయాలను, అందరి చిట్టాను తన కాడికి తెప్పించుకుంటున్నట్టు సమాచారం. కిందటిసారి బీజేపీ టికెట్టుపై గెలిచి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రలోభాలకు గురై బీఆర్ఎస్లో చేరిన వారిలో కొందరిని ఎట్టి పరిస్థితుల్లో కాషాయం జెండా నీడను కూడా తాకనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలోకి కొందరిని తిరిగి తీసుకుంటున్నప్పటికీ వారికే మళ్లీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఎక్కడా గ్యారంటీ ఇవ్వటం లేదని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటు బీఆర్ఎస్ సైతం కార్పొరేషన్ సీటు కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం పార్టీ బలంగా ఉంది. మిగతా పార్టీలతో ధీటుగా పోటీ ఇచ్చే స్థాయిలో ఉండటంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు కూడా ఆ పార్టీ బలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహరచనలు చేయాల్సిన అవసరం ఉంది.
కార్పొరేషన్ పరిధిలో 60 వార్డులుండగా బీజేపీ 27 సీట్లు గెలుచుకుని అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా సగర్వంగా నిలిచింది. ఎంఐఎం 16 సీట్లు గెలుచుకుని 14 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని 3వ స్థానంలోకి నెట్టేసింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్స్వాడ, భీమ్గల్ మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల సందడి నెలకొంది. మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను దక్కించుకుని ఆయా మున్సిపాలిటీలపై పార్టీ జెండాలను ఎగురవేయాలన్న వ్యూహరచనతో నాయకులు ముందుకు సాగుతున్నారు. పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడేందుకు వార్డుల వారీగా గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. పల్లెల్లో మంచి గుర్తింపు ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న వారికి టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓవైపు టికెట్ల కోసం పార్టీ నేతలను కలుస్తున్నారు. మరోవైపు ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. తమకు అనుకూలమైన వార్డు ఏదైతే బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులోకి వెళ్లి పోటీ చేస్తే గెలవగలం అనే అంచనాల్లో తలమునకలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సైతం మున్సిపాలిటీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెంచి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, గంపా గోవర్ధన్, జాజాల సురేందర్, షకీల్ అమీర్లు మున్సిపాలిటీ కేంద్రాల్లో సమాయత్తం చేస్తున్నారు.